Yeah, hi. I would like to share one thing with you all today, especially parents, toddler parents, newborn parents, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బేసిక్గా నిన్న విహాన్స్ గారు మమ్మల్ని బాగా టెన్షన్ పెట్టేశాడు. ఒక 1 hour పాటు మేము ఫ్రీజ్లో ఉన్నామన్నమాట. ఏమైందో మాకు తెలియలా, గుండె జల్లు అనిపించాడు. ఈ విషయం షేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎమోషనల్ అవ్వకుండా ఉంటే బెటర్. పేరెంట్స్ మా అలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడతారని ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్. ఏమైందంటే డ్రయర్ పాడైంది. సో డ్రయర్ రీప్లేస్ చేద్దాము అనుకుని చాలా కాలం నుంచి అనుకుంటున్నాము. సమ్మరే కదా అని లైట్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు నెసెసరీ అనిపించింది. వి ఫౌండ్ వన్ అండ్ నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. డ్రయర్ తీసుకొస్తూ ఉన్నప్పుడు దాన్ని లోపల పట్టుకురావడానికి మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఆల్ ఆఫ్ సడన్ వియాంష్ గడ్ మా దగ్గరే ఉన్నాడు, మా చుట్టుపక్కలే ఉన్నాడు, మా కళ్ళ దగ్గరే ఉన్నాడు కదా. సో బయట గేట్ తీసి లోపలికి తీసుకొస్తున్నాము. ఈ గ్యాప్లో జస్ట్ ఒక 30 seconds or 20 seconds గ్యాప్లో వాడు నడకొచ్చింది, పరిగెత్తేస్తున్నాడు కదా. కొంచెం ఆ గేట్ తీసి ఉండడం చూసి వాడు పరుగు పెట్టేశాడు. హెవీ వెయిట్ చేతిలో ఉన్నా కూడా కింద పెట్టేసి మా హస్బెండ్ కూడా వెనక, విహాన్స్ గడ్ వెనక పరిగెత్తాడు. ఏమైంది, ఆల్ ఆఫ్ సడన్ మాది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది ఇల్లు. సో ఒక 1 ton or 1 ton ప్లస్ వెహికల్ ఆల్మోస్ట్ ఇలా వచ్చి సడన్గా బ్రేక్ వేసింది విహాన్స్ గడుని చూసి. ఇఫ్ ఎట్ ఆల్ వెనకనే మా హస్బెండ్ పరిగెత్తారు, పట్టుకుని లాగారు, బట్ దేవర్ ఆల్మోస్ట్ క్లోజ్. ఇద్దరు, మా హస్బెండ్, విహాన్స్ గడు, వెహికల్ ఇట్లా ఉందన్నమాట. ఒక్క క్షణం అయిపోయేవాడు విహాన్స్ గడు. వాడు అయిపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదు, అండ్ నెక్స్ట్ వేరేలా ఉండేది. సో మోస్ట్లీ వాడికి 1.5 year దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా నేను డోర్ లాక్ చేయడము, గేట్స్ లాక్ చేయడము, ఎప్పుడు తలుపులు వేసుకుని ఉండడము, బయటికి తీసుకెళ్ళకపోవడము, ఓన్లీ స్పెసిఫిక్ వాకింగ్ టైమ్స్లో పార్క్కి తీసుకెళ్ళడం తప్ప మోస్ట్లీ గేట్ కానీ తలుపు కానీ వేసే ఉంచుతా. నాకు అంత భయం, వాడు పరిగెడుతున్నాడు కదా ఎక్కడ ఇదైపోద్దా అని. సో ఇట్లా జరిగింది. అండ్ ఆ డ్రైవర్ మంచి డ్రైవర్ కాబట్టి వాడిని చూసి సడన్ బ్రేక్ చేశాడు. ఇంత గ్యాప్ అంతే. సడన్